భక్తమహాశీలకి విజ్ఞప్తి. భక్తమహాశీలరా, మన పాల్వంచ కట్టాయగూడెం భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో వేయించేసినటువంటి పంచముఖేశ్వర స్వామివారి యొక్క ఆలయమునందు 25/11/2024 కార్తీక మాస బహుళ దశమి సోమవారం 4వ సోమవారం ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి అంగాన్యాసకరాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకములు, ఉదయం 8 గంటల నుంచి స్వామివారికి అత్యంత వైభవపేతంగా లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున ఉదయం పూట స్వామివారికి నిర్వహించబడేటువంటి లక్ష బిల్వార్చన కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని సాంబ సదాశివమూర్తి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా సాయంత్రం 25వ తారీఖు సోమవారం సాయంత్రం 6 గంటలకు ఆకాశ జ్యోతి ప్రజ్వలన, అదేవిధంగా పల్లకీ సేవ, సహస్రనామార్చన, నక్షత్రహారతి కార్యక్రమాలు నిర్వహించబడతాయి. భగవద్బంధువులంతా కూడా లక్ష బిల్వార్చన కార్యక్రమంలోనూ సాయంత్రం పూట నిర్వహించబడేటువంటి పల్లకీ సేవ, అదేవిధంగా నక్షత్రహారతి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా 26వ తారీఖు మంగళవారం కార్తీక మాస బహుళ ఏకాదశి భక్తాంజనేయ స్వామివారికి సాయంత్రం 6 గంటల నుంచి అత్యంత వైభవపేతంగా పంచామృతాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. కార్తీక మాసంలో నిర్వహించబడేటువంటి అభిషేకం అత్యంత విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. భక్తులంతా కూడా భక్తాంజనేయ స్వామివారికి నిర్వహించబడేటువంటి అభిషేక కార్యక్రమంలో ఈ మంగళవారం పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. అభిషేకం చేయించగోరు భక్తులు ముందుగా కమిటీ వారిని సంప్రదించి మీ గోత్రము పేరు నమోదు చేయించుకోవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా 28/11/2024 గురువారం సాయంత్రం స్వామివారికి అత్యంత వైభవపేతంగా అన్నాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క అన్నాభిషేక కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్నాభిషేక కార్యక్రమం నిర్వహించడానికి భగవద్బంధువులంతా కూడా తలా ఒక సేరుంభావు బియ్యం ముందుగా ఆలయానికి పంపించినట్లయితే మీరు పంపించిన బియ్యంతో అన్నాన్ని వండి ఆ అన్నప్రసాదంతో స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అన్నాభిషేక కార్యక్రమం విశేషంగా చేయించుకోగోరు భక్తులు మీ యొక్క గోత్రము పేరు నమోదు చేయించుకోవలసిందిగా కోరుతూ ఉన్నాం. అన్నాభిషేకం ఎవరైతే నిర్వహిస్తారో వారి జీవితంలో ఎప్పుడూ కూడా వారికి అన్నపానీయాలకు లోటుండకుండా అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అత్యంత విశేషమైనటువంటి త్రయోదశి రోజు నిర్వహించబడేటువంటి అన్నాభిషేక కార్యక్రమంలో సాయంత్రం 6 గంటలకు భక్తులంతా కూడా పాల్గొని సాంబ సదాశివమూర్తి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి విశేషంగా 29వ తారీఖు సాయంత్రం 6 గంటలకు స్వామివారికి అత్యంత వైభవపేతంగా జలాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 29వ తారీఖు నిర్వహించబడేటువంటి జలాభిషేక కార్యక్రమంలో భక్తులంతా కూడా అత్యంత వైభవపేతంగా పాల్గొని జలాభిషేక కార్యక్రమాన్ని తిలకించి స్వామి కృపకు పాత్రలు కాగలరు. ముఖ్యంగా ఈ యొక్క జలాభిషేకంలో పాల్గొనేటువంటి భక్తులు మీ ఇళ్లల్లో చక్కగా స్వామివారి సన్నిధిలో దీపారాధన చేసి బిందెకు పసుపు రాసి కుంకుమ బుట్లు పెట్టి దాని లోపల చక్కగా శుద్ధ జలాలను మీ ఇంట్లో ఉన్నటువంటి బావి నుంచి కానీ మోటార్ నుంచి కానీ పట్టుకుని ఆ నీటిలో పసుపు, కుంకుమ, చందనము, అక్షంతలు, పుష్పాలు సమర్పించి మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అరిష్టాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా సకలైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని, నేటి నుంచి సుఖశాంతులతో మీకు కుటుంబం అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా స్వామికి నమస్కరించి ఇంట్లో హారతిచ్చుకుని ఆ నీళ్ల బిందును తీసుకొచ్చి ఆలయంలో స్వామివారికి 29వ తారీఖు శుక్రవారం సాయంత్రం నిర్వహించబడేటువంటి అభిషేక కార్యక్రమంలో సమర్పించినట్లయితే మీ ఇంటి నుంచి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క జలాలతో శుద్ధ జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క జలాభిషేక కార్యక్రమం నిర్వహించినట్లయితే మీ ఇళ్లల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగి సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు పిల్లా పాపలు కలగడానికి కాకుండా
సిరి సంపదలతో సుఖ సంతోషాలతో సకలైశ్వర్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లుతారు. అత్యంత విశేషమైనటువంటి జలాభిషేక కార్యక్రమంలో ప్రియ భగవద్బంధువులంతా కూడా పాల్గొని సాంబ సదాశివమూర్తి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా 30వ తారీఖు మన ఆలయంలో శనివారం రోజు సాయంత్రం స్వామివారి సన్నిధిలో శివస్వాముల చేత అత్యంత వైభవపేతంగా పడిపూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది. భగవద్బంధువులంతా కూడా స్వాముల చేత నిర్వహించబడేటువంటి పడిపూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క భజనలో పాల్గొని ఆటపాటలతో స్వామివారిని మెప్పించి సాంబ సదాశివమూర్తి యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం, కార్తీక మాసంలో ఆఖరి రోజు, విశేషించి అమావాస్య. స్వామివారి సన్నిధిలో మనం నెల రోజులు కూడా చేసినటువంటి ఉపవాస దీక్షనంతా కూడా విరమించి స్వామివారి ఆలయంలో అన్నప్రసాదాన్ని స్వీకరించేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించబడుతుంది. భక్తులంతా కూడా స్వామివారి సన్నిధిలో నిర్వహించబడేటువంటి అన్నప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమావాస్య రోజు ఎవరైతే ఇతరులకు భోజనాన్ని పెడతారో వారికి పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి కార్తీక మాస ఉపవాస దీక్షను విడిచిపెడుతూ 1వ తారీఖు స్వామివారి ఆలయంలో నిర్వహించబడేటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో మీరంతా కూడా పాల్గొని అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములై ధనరూపేణ కానీ వస్తురూపేణ కానీ యొక్క అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములై మీ యొక్క పితృదేవతల యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా సాంబ సదాశివమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ధనరూపేణ కనక రూపేణ విరాళాలు సమర్పించేటువంటి వారు ఆలయం వద్ద సంప్రదించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా 2వ తారీఖు స్వామివారి సన్నిధిలో అత్యంత వైభవపేతంగా తెల్లవారుజాము 4 గంటల నుంచి స్వామివారి యొక్క కార్తీక మాస నెల పూజలకు ఉద్వాసన చెప్పేటువంటి కార్యక్రమం, పోలీసుర్గ కార్యక్రమం నిర్వహించబడుతుంది. భక్తులంతా కూడా తెల్లవారుజాము 4 గంటల నుంచి నిర్వహించబడేటువంటి పోలీసుర్గ కార్యక్రమంలో పాల్గొని గౌరీ పూజను నిర్వహించి 33 దీపాలను కార్తీక మాసం నెలంతా కూడా దీపారాధన చేసిన ఫలితం కలగడం కోసం 30 రోజులు, అదేవిధంగా పౌర్ణమి 2 ఏకాదశులు కూడా మనం దీపారాధన చేసినటువంటి ఫలితం కలగడం కోసం 33 దీపాలను వెలిగించి చక్కగా ఆంజనేయ స్వామి వారి దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఫౌంటైన్లో ఆ యొక్క దీపాలను వదిలి సాంబ సదాశివమూర్తి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా ఉపవాస దీక్షను విరమించవలసిందిగా కోరుతూ ఉన్నాం. పై కార్యక్రమాల్లో భక్తులంతా కూడా చక్కగా విశేషంగా పాల్గొని భక్తాంజనేయ స్వామి సాంబ సదాశివమూర్తి యొక్క కృపకు, శ్రీమన్నారాయణమూర్తి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి కార్తీక మాసంలో ఆఖరి సోమవారం 25వ తారీఖు ఉదయం 4 గంటల నుంచి అభిషేకాలు, తదనంతరం లక్ష బిల్వార్చన, మంగళవారం రోజు సాయంత్రం 6 గంటలకు ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, అదేవిధంగా 28వ తారీఖు గురువారం స్వామివారి సన్నిధిలో అన్నాభిషేక కార్యక్రమం, 29వ తారీఖు స్వామివారి సన్నిధిలో శుక్రవారం రోజున జలాభిషేక కార్యక్రమం, అదేవిధంగా 1వ తారీఖు స్వామివారి సన్నిధిలో ఆదివారం అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా 2వ తారీఖు పోలీసుర్గ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాల్లో భగవద్బంధువులంతా కూడా విశేషంకలో పాల్గొని సాంబ సదాశివమూర్తి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. భక్త మహాశీలకు విజ్ఞప్తి. భక్త మహాశీలరా, మన పాల్వంచ గట్టాయిగూడెం భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో వేయించేసినటువంటి పంచముఖేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి యందు కార్తీక మాసం నెలంతా కూడా ప్రతిరోజు ఉదయం సాయంకాలం అభిషేక, అర్చన, ఆరాధన కార్యక్రమాలు విశేషంగా నిర్వహించబడుతున్నాయి. అత్యంత విశేషమైనటువంటి 70 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అత్యంత పురాతనమైనటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. కావున స్వామివారి సన్నిధిలో నిర్వహించబడేటువంటి కార్యక్రమాలలో భక్తులంతా కూడా అత్యంత వైభవపేతంగా పాల్గొని సాంబ సదాశివమూర్తి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి కార్తీక మాసం 4వ సోమవారానికి చేరుకున్నాం. ఆఖరి సోమవారం రోజున స్వామివారి సన్నిధిలో చక్కగా ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి 25వ తారీఖు సోమవారం విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా 8 గంటల నుంచి
సామూహిక అందరి చేత లక్ష బిల్వార్చన కార్యక్రమం, అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు పల్లకీ సేవ, నక్షత్రహారతి, తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అదేవిధంగా 26వ తారీఖు మంగళవారం ఆంజనేయ స్వామి వారికి సాయంత్రం 6 గంటలకు అత్యంత వైభవపేతంగా పంచామృతాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందరూ కూడా మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి నిర్వహించబడేటువంటి అభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదమును స్వీకరించి భక్తాంజనేయ స్వామి వారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి 28వ తారీఖు గురువారం త్రయోదశి స్వామివారి సన్నిధిలో చక్కగా అన్నాభిషేక కార్యక్రమం, కాశీలో నివసించేటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం పొందటం కోసం చక్కగా మనకు జీవితకాలంలో ఎప్పుడూ కూడా అన్నపానాదులకు లోటుండకుండా సకలైశ్వర్యాలను భోగభాగ్యాలను కల్పించమని అన్నపూర్ణ స్వరూపమైన ఆ యొక్క అన్నంతో స్వామివారికి చక్కగా అభిషేకించేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భగవద్బంధువులంతా కూడా 28వ తారీఖు సాయంత్రం 6 గంటలకు నిర్వహించబడేటువంటి అన్నాభిషేక కార్యక్రమానికి ముందుగానే ఒక రోజు ముందుగా ఆలయంలో మీరంతా కూడా తలా ఒక సేరుంబావు బియ్యాన్ని సమర్పించి ఆ బియ్యంతో ప్రసాదాన్ని వండి స్వామికి అభిషేకించమని చక్కగా మనస్ఫూర్తిగా తెలియచేసి ఆ యొక్క బియ్యాన్ని సమర్పించినట్లయితే మీరిచ్చిన బియ్యంతో స్వామివారికి అన్నాన్ని వండి ఆ యొక్క అన్నంతో 28వ తారీఖు గురువారం సాయంత్రం అన్నాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. భగవద్బంధువులంతా కూడా అన్నాభిషేక కార్యక్రమంలో పాల్గొని సాంబసదాశివమూర్తి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి 29వ తారీఖు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు స్వామివారికి జలాభిషేక కార్యక్రమం ఎంతో విశేషంగా నిర్వహించబడుతుంది. ఈ జలాభిషేకాలను మీ ఇళ్ల నుంచి తీసుకొచ్చినటువంటి పవిత్రమైనటువంటి జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్తమైన అరిష్టాలు తొలగాలని, మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని, మీ ఇంట్లో సుఖశాంతులు కలగాలని మనస్ఫూర్తిగా నమస్కరించి మీ ఇంట్లోనే బిందెకు పసుపు రాసి కుంకుమబుట్లు పెట్టి దేవతామందిరంలో ఉంచి మీ ఇంట్లో ఉన్నటువంటి నూతి నుంచి కానీ బోరు నుంచి కానీ నీటిని పట్టి ఆ శుద్ధ జలాల్లో పసుపు కుంకుమ చందనము అక్షంతలు పుష్పాలను ఉంచి స్వామికి మనస్ఫూర్తిగా నమస్కరించి హారతి ఇచ్చి ఆ శుద్ధ జలాలను తీసుకొచ్చి ఆలయంలో సమర్పించినట్లయితే ఆ జలాలతో స్వామివారికి చక్కగా అభిషేకం చేసి మీ ఇంట్లో ఉన్నటువంటి అరిష్టాలన్నీ కూడా తొలగించవయ్యా అని స్వామిని ప్రార్థించి స్వామి అనుగ్రహం చేత మీకు సకలైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగటం కోసం స్వామివారికి నిర్వహించబడేటువంటి యొక్క జలాభిషేక కార్యక్రమంలో భక్తులంతా కూడా విశేషంగా పాల్గొని సాంబ సదాశివమూర్తి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా 30వ తారీఖు శనివారం సాయంత్రం 6 గంటలకు శివస్వాముల చేత మన పంచముఖ శివాలయంలో అత్యంత వైభవపేతంగా పడిపూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క పడిపూజా కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని స్వామివారిని విశేషంగా అర్చించి గీతాలతోనూ నృత్యాలతోనూ స్వామివారిని ప్రసన్నం చేసుకోవలసిందిగా కోరుతూ ఉన్నాం. చక్కగా స్వామివారి సందులో భజనలు చేసి ఆడి పాడి స్వామివారిని ప్రసన్నం చేసుకుని స్వామి యొక్క కృపకు పాత్రులై స్వామివారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి సాంబ సదాశివమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా 1వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం స్వామివారి యొక్క సన్నిధిలో అన్నప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. భగవద్బంధువులంతా కూడా కార్తీక మాసం ఆఖరి రోజు నిర్వహించబడేటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మీ శక్తానుసారం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగస్వాములై సాంబ సదాశివమూర్తి యొక్క అనుగ్రహానికి అదే రోజున అమావాస్య రోజు నిర్వహించబడేటువంటి అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి మీ పితృదేవతల పేరు మీద అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా ధనరూపేణ వస్తురూపేణ భాగస్వాములై ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహానికి పితృదేవతల అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా 2వ తారీఖు సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా స్వామివారి సన్నిధిలో పోలీసుర్గ కార్యక్రమం నిర్వహించబడుతుంది. భక్తులంతా కూడా పోలీసుర్గ కార్యక్రమంలో పాల్గొని 33 దీపాలను వెలిగించి కార్తీక మాసం నెలంతా కూడా అభిషేకం అర్చన దీపారాధన చేసినటువంటి ఫలితాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓం నమ శివాయ. పై కార్యక్రమాల్లో 25వ తారీఖు లక్ష బిల్వార్చన, 26వ తారీఖు సాయంత్రం మంగళవారం ఆంజనేయ స్వామి వారి అభిషేకం, 28వ తారీఖు గురువారం రోజున సాయంత్రం 6 గంటలకు అన్నాభిషేకం, 29వ తారీఖు సాయంత్రం స్వామివారి సన్నిధిలో జలాభిషేకం,
అదేవిధంగా 30వ తారీఖు సాయంత్రం 6 గంటలకు శివస్వాముల చేత పడిపూజ కార్యక్రమం. అదేవిధంగా 1వ తారీఖు అన్నదాన కార్యక్రమం, అన్నప్రసాద వితరణ కార్యక్రమం. అదేవిధంగా 2వ తారీఖు స్వామివారి సన్నిధిలో నిర్వహించబడేటువంటి పోలీసుల కార్యక్రమాల్లో పాల్గొని సాంబ సదాశివమూర్తి యొక్క కృపకు, శ్రీమన్నారాయణమూర్తి యొక్క కృపకు, భక్తాంజనేయ స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. కార్తీక మాసం మాసాల్లో కన్నిటికి కూడా విశేషమైనటువంటి మాసం. ఆ యొక్క పరమేశ్వరుడికి, శ్రీమన్నారాయణమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసంలో మీరంతా కూడా ఆఖరి వారం స్వామివారి సన్నిధిలో నిర్వహించబడేటువంటి విశేషమైన కార్యక్రమాల్లో పాల్గొని అదే భక్తాంజనేయ స్వామి సాంబ సదాశివమూర్తి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఇట్లు భక్తాంజనేయ స్వామి పంచముఖ శివాలయం గట్టాయిగూడెం పాల్వంచ. అందరికీ ఆహ్వానం. ఓం నమః శివాయ.